హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియో పూర్తిగా దయచేసి చూడండి. ఎందుకంటే నా కోసం కాదు, చిన్నపిల్లల కోసము. ఏం జరిగిందంటే మన ఆలగడ్డ నియోజకవర్గంలో యాలూరు అనే ఒక గ్రామంలో పిల్లలు ఫంక్షన్ చేస్తూ ఉండగా సాంబార్ కుండలో ఒక పిల్లోడు పడింటే వాళ్ళ తమ్ముడు వెళ్లి కాపాడడానికి వెళ్తే చిన్న పిల్లవాడు పాపం కాలిపోయి చనిపోయినాడు. పెద్దోడు వచ్చేసి చనిపోయినాడు, చిన్నపిల్లోడు వచ్చేసి పాపం చేతులంతా కాలిపోయి, కావాలంటే మీ స్క్రీన్ మీద కూడా మీ ఫొటోస్ పెడతాను చూడండి. చాలా బాధాకరంగా అయితే ఉంది వాళ్ళ విషయం చూస్తా ఉంటే. ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ తల్లి చాలా ఆవేదనతో, చాలా బాధతో మీడియా ముందుకు వచ్చి చాలా ఆవేదన వ్యక్తమైతే చేస్తున్నారు. పని చేసుకుంటే జీవించాలి, లేదంటే ఏం లేదు. అలాంటి కుటుంబంలో ఇలాంటి విషాదం జరగడము చాలా బాధాకరము. మనం చేయాల్సింది ఏంటంటే, ఈ వీడియో ఎంత దూరం వెళ్తుందో నాకైతే తెలియదు, ఎంతమంది చూస్తారో నాకైతే తెలియదు. చూసిన ప్రతి ఒక్కరు దయచేసి షేర్ చేయండి. షేర్ తో పాటు మనం ప్రతి ఒక్కరు, మన ఫోన్ పే ఉంటది ప్రతి ఒక్కరికి, ఈ కింద నెంబర్ ఇస్తానే శివుడు అనే ఒక నెంబర్ వస్తుంది. ప్రతి ఒక్కరు మీకు తోచినంత రూపాయి కానీ, 100 రూపాయలు కానీ, 1000 రూపీస్ కానీ, ప్రతి ఒక్కరు ఆ కుటుంబానికి హెల్ప్ చేయగలిగితే మనము వాళ్ళ కష్టంలో పాలు పంచుకున్న వాళ్ళం అవుతాము. ప్రతి ఒక్కరు దయచేసి ఆ పిల్లవాడికి సర్జరీ చేయించుకోవడానికి 5 లక్షలు అయితే అమౌంట్ అయితే అవసరం అవుతుందంట. దయచేసి నాతో పాటు ప్రతి ఒక్కరు మీరు ఈ కష్టంలో పాలు పంచుకుంటారని మా ఆలగడ్డ కుర్రాళ్ళ తరపు నుంచి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను, కోరుకుంటున్నాను. ఎన్నెన్నో వీడియోలు చూస్తూ ఉంటాము, ఎన్నెన్నో అనవసరమైన డబ్బులు ఖర్చు వృధా చేస్తూ ఉంటాము. ఇలాంటి చోట్ల గినక మనము డబ్బులు ఖర్చు పెడితే రూపాయి కాక, 100 రూపాయలు కాక, 1000 రూపాయలు కానీ ఎంతో కొంత మనకు తోచినంత డబ్బులు సహాయం చేస్తే దేవుడు అనేవాడు మనకు ఏదో ఒక రోజు మంచి చేస్తాడని గట్టిగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఆ కుటుంబానికి ఆ పిల్లవాడిని చూస్తా ఉంటే చాలా బాధ అయితే కలుగుతుంది, చాలా ఆవేదన అయితే కలుగుతుంది నాకు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఆ కుటుంబానికి హెల్ప్ చేస్తారని కోరుకుంటూ జై హింద్.